ఇక్కడ ఆబ్జెక్టివ్ గురించి మనకు తెలుసు కదా బ్రో, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. మనకు కావాల్సింది వెబ్సైట్ ట్రాఫిక్, లేకుంటే లీడ్ జనరేషన్, సేల్స్, అవేర్నెస్. లోకల్ షాప్ అంటే ఇది గూగుల్ మై బిజినెస్ సంబంధించింది. ఇవన్నీ కాకుండా క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్ గైడెన్స్ అంటే ఇవేం గైడెన్స్ ఉండదు, ఇంకా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు లీడ్స్ రావాలంటే లీడ్స్ వస్తాయి, వెబ్సైట్ ట్రాఫిక్ అంటే వెబ్సైట్ ట్రాఫిక్ వస్తాయి, యాప్ ప్రమోషన్ వస్తాయి. ఇది ఏదంటే అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసేసుకుంది. దీని గోల్ అంటే ఏమి ఉండదు అన్నట్టు. గోల్ నథింగ్, ఆబ్జెక్టివ్ ఏమి ఉండదు. సో దీనిలో మనం ఒక లీడ్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ దీనిలో కాంటాక్ట్ ఫోన్ నెంబర్ యాడ్ చేశాను. లేకుంటే గోల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్షన్స్, లీడ్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. దీంట్లో డిఫాల్ట్గా ఇది వదిలేయండి. ఈ స్టెప్ మీకు రాదు బేసిక్గా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ కాబట్టి వచ్చేసింది. ఓకే, దీని తర్వాత ఇవి మీకు ఐడియా ఉందా? పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఏంటి, డిమాండ్ జనరేషన్, ఇవన్నీ పేర్లు మీకు ఐడియా ఉండకపోవచ్చు. బట్ మీకు యాడ్స్ చూసుంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో వచ్చే యాడ్స్ అన్ని స్కిపబుల్, నాన్ స్కిపబుల్ యాడ్స్, అవన్నీ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ యాడ్స్ సంబంధించింది. షాపింగ్ యాడ్స్ అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకు వస్తాయి కదా, ఏదైనా సంథింగ్ ప్రొడక్ట్ చెప్పండి, ల్యాప్టాప్, ఈ స్పాన్సర్డ్ వచ్చినాయి చూసినా, ఇవి మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది షాపింగ్ యాడ్స్లో క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. డిస్ప్లే యాడ్స్ అంటే డిస్ప్లే యాడ్స్ ఇక్కడ మనకు ఆర్టికల్స్లో వస్తాయి కదా, V6లో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనకు కనిపించే యాడ్స్ ఉంటాయి. ఈ యాడ్స్ డిస్ప్లే యాడ్స్. కరెక్ట్ చూడండి, ఇక్కడ పొజిషన్ కూడా చూడండి, ప్లేస్మెంట్ కూడా చూడండి. ప్లేస్మెంట్ చూడండి, ఇక్కడ ఈ సైడ్కి వచ్చే యాడ్స్ అని డిస్ప్లే యాడ్స్ అన్నట్టు. డిమాండ్ జనరేషన్ అంటే ఇప్పుడు మనకి ఇది బేసిక్గా యూట్యూబ్లోనే ఎక్కువ కనిపిస్తాయి ఇవి యాడ్స్ మనకి. చూడండి ఇక్కడ ప్లేస్మెంట్ కనిపిస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ మన పైన ఇక్కడ ఆల్రెడీ డ్రైవ్ డిమాండ్ కన్వర్షన్స్ అండ్ యూట్యూబ్ డిస్కవర్ జీమెయిల్ విత్ ఇమేజ్ అండ్ వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ అప్పుడు, జీమెయిల్స్ అప్పుడు ఇది కనిపిస్తుంది బేసిక్గా. జీమెయిల్ తక్కువ, ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి, మనం అసలు ప్రమోషన్స్ కూడా ఓపెన్ చేయరు కాబట్టి అక్కడ మీకు అది అవసరం లేదు. ఇక్కడ కాదు మనకు కనిపించేది, కింద కనిపిస్తుంది. దీని కింద ఇక్కడ ఈ భారతీయుడు అని చెప్పి ఇక్కడ దీని కింద కనిపిస్తాయి కొన్ని యాడ్స్. ఇది డిస్ప్లే యాడ్. ఇక్కడ ఉంటుంది కొన్ని యాడ్స్లో కనిపిస్తుంది. మనం చూసినప్పుడు దొరకదు కానీ మిగతా టైం దీంట్లో కూడా లేదు. మీకు కింద కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్నప్పుడు అది రేరు కనిపిస్తుంది, చాలా తక్కువ మంది రన్ చేస్తారు. సో అది మీకు చూపిస్తాను. అది ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఏంటంటే అన్ని ఇంకా ఆల్ మిక్స్డ్ అన్నట్టు. దీంట్లో ఇప్పుడు ఈ సెర్చ్ యాడ్ ఉంటుంది, డిస్ప్లే యాడ్ ఉంటుంది, షాపింగ్ యాడ్ ఉంటుంది, వీడియో యాడ్ ఉంటుంది. ఇవన్నిటికీ మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో బట్ ఇది మనం సెలెక్ట్ చేసుకోము, ఓన్లీ సెర్చ్ యాడ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి గూగుల్లో వచ్చేది యాడ్, ఇక్కడ కనిపించే యాడ్ ఏదైనా కానీ సెర్చ్ యాడ్. ఇప్పుడు దీని కింద ఉంటాయి కదా స్పాన్సర్ కదా, మనం చూసాం కదా మొన్న. మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నేను ఇక్కడ. దిస్ ఈజ్ సెర్చ్ యాడ్. ఇది సెర్చ్ యాడ్ మన గూగుల్లో కనిపిస్తుంది. గూగుల్లో కీవర్డ్ టైప్ చేసినప్పుడు యాడ్స్ రన్ చేసుకోరు నాకు తెలిసి. లక్కీగా ఫేస్బుక్ వాళ్ళు రన్ చేశారు. ఇది సెర్చ్ యాడ్ అన్నట్టు. ఓకేనా. డన్. మనం ఇప్పుడు ఓన్లీ సెర్చ్ యాడ్ అంటే గూగుల్లో టైప్ చేసినప్పుడు వచ్చే యాడ్స్ మాత్రం రన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి వెబ్సైట్ విజిట్స్ పెడదాం అనుకుంటున్నాం. వెబ్సైట్ విజిట్స్ కావాలంటే కంపల్సరీ మనకు వెబ్సైట్ కావాలి. ఓకే. దీనికి మనం యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటే ఇది ఒక వెబ్సైట్ తీసేసుకుంటాం. ఓకే. ఒకవేళ ఫోన్ కాల్స్ కావాలనుకుంటే ఫోన్ కాల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. కింద ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అదే ఫార్మాట్లో మనం పెట్టాలి. ఇక్కడ స్పేస్ ఇచ్చారు, మనం స్పేస్ ఇచ్చాము, జీరో యాడ్ చేశారు, జీరో యాడ్ చేసాము. ఓకేనా. ఇన్ కేస్ యాప్ డౌన్లోడ్స్ ఉంటే ఆండ్రాయిడ్ యాప్ అది ఇది అని చెప్పి పెట్టుకోవచ్చు. దాని కింద దానికి సంబంధించిన లింక్స్ పెట్టుకోవచ్చు. షాపింగ్ అయితే దాని కింద ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. లీడ్ అయితే లీడ్స్ అక్కడ మనకు వస్తుంది. అంటే మనం ఇవి సెలెక్ట్ చేసేసుకుంటే మనం ఇంటర్నల్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటికి సంబంధించిన లింక్స్ వస్తాయి, అప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. బట్ మనకు ఆబ్జెక్టివ్ ఒకటే ఉన్నప్పుడు ఒకటే తీసుకోవాలి. ఓకేనా. ఆబ్జెక్టివ్ నథింగ్ బట్ వెబ్సైట్ విజిట్స్ మన ఆబ్జెక్టివ్. ఓకేనా. ఇంకోటి దానికి కాల్స్ కూడా రావాలనేది మన ఆబ్జెక్టివ్. రెండు పెట్టుకున్నాం దానికి.
తర్వాత క్యాంపెయిన్ నేమ్ ఇది డిఎం వెబ్సైట్ విజిట్. ఓకే, యాడ్స్ క్యాంపెయిన్ నేమ్. ఓకే, ఫేస్బుక్ యాడ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం అది ఆ, మొత్తం కంప్లీట్ ఒకటే దాంట్లో డాష్బోర్డ్లో కనిపిస్తుంది. క్యాంపెయిన్ నేమ్ అనేది స్టార్టింగ్లో కనిపిస్తుంది, దీనిలో ఎండింగ్లో కనిపించింది. ఓకేనా, బిడ్డింగ్ అంటే ఏం లేదండి. బిడ్డింగ్ అనే టాపిక్ అనేది కూడా ఇంపార్టెంట్. బిడ్డింగ్ అనే టాపిక్ మీకు ఎక్కడ వస్తారంటే వసంత్ ఉన్ని కళ్యాణ్ నేను ముగ్గురం కలిసి యాడ్స్ రన్ చేస్తున్నాం. సేమ్ బిజినెస్ మీద యాడ్స్ రన్ చేస్తున్నాం. సేమ్ బిజినెస్ అంటే నాదొక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, కళ్యాణ్ ఒకటి, వసంత్ ఒకటి. ముగ్గురు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ముగ్గురు యాడ్స్ రన్ చేస్తున్నారు. మన ముగ్గురు సేమ్ లొకేషన్స్ కూడా పెడుతున్నారు. బంజారా హిల్స్నే పెట్టి మరి ఎవరి డిస్ప్లే కావాలి ఫస్ట్? బిడ్డింగ్ అంటే ఇదే. ఇప్పుడు ఎవరి డిస్ప్లే అంటే ఇప్పుడు సపోజ్ బిడ్డింగ్ వాల్యూ ఇప్పుడు నీకు కన్వర్షన్ రేట్ అనేది ఉందనుకో, సపోజ్ క్లిక్స్ అని ఉందనుకో, దీంట్లో నేను ఒక 30 రూపీస్ పెట్టినాను. నేను 30 రూపీస్ పెట్టి నెక్స్ట్ కొట్టిన. దీనిలో వసంత్ ఏం చేసిండు, 40 రూపీస్ కొట్టిండు, పెట్టేసిండు. బిడ్ వాల్యూ 40 రూపీస్ పెట్టిండు. అప్పుడు వసంత్ కొద్దిగా నాకైనా టాప్లో కనిపిస్తుంది. ఓకేనా, లేకపోతే కళ్యాణ్ ఒక 90 పెట్టండి, 90 పెడితే ఆయన ముందు కనిపిస్తుంది. బిడ్ వాల్యూ అనేది మనం నార్మల్గా డిఫాల్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. జస్ట్ ఇట్లా పెట్టేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు బిడ్ వాల్యూ మనం ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఆ, దానికి వచ్చిన ర్యాంకింగ్స్ బట్టి అది టాప్లో డిస్ప్లే అవ్వాలా, డౌన్లో డిస్ప్లే అవ్వాలా, బాటంలో డిస్ప్లే అవ్వాలనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ బిడ్ వాల్యూ పెంచుకుంటే ఒకవేళ మనది ఇన్స్టాంట్గా ఫాస్ట్గా పైకి రావాలి. క్లయింట్ చూస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ నా టాప్లో వస్తలేదు అని చెప్పినప్పుడు నేనేం చేస్తా, ఆ ఒక్క మూమెంట్లో 90 100 పెట్టేసి టాప్లో పెట్టేసుకుంటాను. అర్థమైందా? డన్. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత ఎంటర్ ద లొకేషన్. సేమ్ ఇది ఇంకా ఇక్కడ సెర్చ్ యాడ్లో ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ నాకు ఇక్కడ వద్దనుకున్నాం అనుకో, డిసబుల్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు సెర్చ్ ప్లేసెస్, సెర్చ్ నెట్వర్క్స్ ప్లేసెస్. అంటే గూగుల్లో మనకు గూగుల్ పేజ్లో కనిపిస్తాయి. ఒకవేళ ఈ సైడ్కి నాకు వద్దు, ఓన్లీ మనం సెర్చ్ చేసినప్పుడు స్పాన్సర్ లాగా కనిపించాలనుకుంటే ఇది ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, మరి ఇది ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే మన ఇష్టం అన్నట్టు. ఇంకా మన దగ్గర బడ్జెట్ ఉంటే మనం రెండు పెట్టుకోవచ్చు, బడ్జెట్ లేకపోతే ఒకటే పెట్టుకోవచ్చు. బడ్జెట్ కూడా తగ్గించుకోవాలనుకుంటే ఒకటి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇక లొకేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ ఏదైనా లొకేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అయితే హైదరాబాద్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే బిడ్డింగ్ వాల్యూ అన్నట్టు. ఓకే, సో తర్వాత లాంగ్వేజ్ ఇది క్లియర్ చేసేసుకుని అన్ని ఆల్ లాంగ్వేజెస్ వచ్చేస్తాయి మనకి. దట్స్ ఇట్. ఇవన్నీ డిఫాల్ట్గా మనం పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఫుల్ సబ్జెక్ట్ తెలిసినప్పుడు మాత్రమే అది మనం ఫిల్ చేయాలి. ఫుల్ సబ్జెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇవి డిఫాల్ట్గా మీరు రన్ చేసినప్పుడు మిమ్మల్ని ఇంకా యాడ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి వాళ్ళు మనం అంటే మన పర్ఫార్మెన్స్ మన ర్యాంకింగ్ తెలిసిపోతాయి మనకి. అప్పుడు మనం వీటిని యాడ్ యూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఈ కీవర్డ్స్ అనేది మీకు తెలుసు. కీవర్డ్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ డొమైన్ ఇచ్చేసినాం అనుకో, దాని కింద కీవర్డ్స్ వస్తాయి. లేకుంటే మనం మాన్యువల్గా కూడా కీవర్డ్స్ మనం తీసేసుకోవచ్చు. మాన్యువల్గా కీవర్డ్స్ తీసుకుంటాం కదా, చాట్ జీపీటీ నుండి. కీవర్డ్ రీసెర్చ్ ఐడియా ఉందా వసంత్? కళ్యాణ్ ఐడియా ఉందా? కీవర్డ్ రీసెర్చ్ ఐడియా ఉందా? ప్రాంప్ట్ అయిన ఐడియా ఉందా అంటున్నా. ప్రాంప్ట్ ఐడియా లేదు. కీవర్డ్స్ వచ్చేసినాయా? ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. మాన్యువల్గా కూడా పెట్టుకోవచ్చు. మనం మాన్యువల్గా ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకు ఫైనల్ యూఆర్ఎల్ ఉంటుంది. ఇది ఏదో మనకు కనిపించే ప్రివ్యూ కనిపిస్తుంది ఇదే కదా. ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే డీటెయిల్స్ బట్టే ఇక్కడ ర్యాంకింగ్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సేమ్ అందరికీ సేమ్ మీరు ఫేస్బుక్లో ఎలా క్రియేట్ చేశారో సేమ్ గూగుల్ యాడ్స్లో కూడా అలానే ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎందుకంటే యాడ్స్ అనేది డిఫరెంట్ ప్లేస్మెంట్స్లో డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే మా అంటే మీకు రెగ్యులర్గా చూసే స్టోరీస్లో డిస్ప్లే అవుతుంది,
లేకపోతే మీరు ఏమైనా వీడియో చూసినప్పుడు దాని కింద డిస్‌ప్లే అయితది. లేకపోతే నార్మల్‌గా ఫీడ్‌లో కూడా డిస్‌ప్లే అయితది. దీంట్లో కూడా సేమ్ అలానే అనుకోని మీరు చేసుకోవాలి అంతే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు దీంట్లో. ఓకేనా? ఇక్కడ ఇదేంటంటే డిస్‌ప్లే పాత్ అన్నట్టు. డిస్‌ప్లే పాత్ అంటే ఇక్కడ మనకు పైన కనిపించేది. ఇక్కడ మనం ఏం టైప్ చేస్తే అక్కడ పైన కనిపిస్తది చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? డిస్‌ప్లే పాత్. ఇక్కడ ఏదైనా సంథింగ్ కాల్ టు యాక్షన్స్ లాంటివి మనం పెట్టుకోవచ్చు. బుక్ నౌ లేకపోతే రిజిస్టర్ టుడే. ఓకే. ఇలా మీరు పెట్టేసుకొని దీనికి కాల్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇంతకుముందు ఫోన్ కాల్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం కదా, ఫోన్ కాల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ డిఫాల్ట్గా నేను ఇచ్చాను ఇంతకుముందు కాబట్టి వచ్చింది, లేకుండా రాకపోతుంది. సో ఇక్కడ హెడ్లైన్స్ అన్నట్టు ఇక్కడ ఉంటాయి కదా హెడ్లైన్స్. ఇక్కడ మనం ఏం చేసినా కానీ ఇవన్నీ డాట్స్ అనేవి ఫుల్గా రెండు అయితేనే ఇక్కడ నీకు యాడ్ స్ట్రెంత్ అనేది ఎక్సలెంట్ అని కనిపించాలి. ఓకేనా? ఎక్సలెంట్ అనేలాగా మీరు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాడ్ చేశాను, యాడ్ చేశాను, స్ట్రెంత్ పెరుగుతుంది అక్కడ చూడండి. పెరుగుతుందా స్ట్రెంత్? నేను ఇప్పుడు డిఫాల్ట్గా ఇస్తున్నా మీకు. యాక్చువల్ మీరు ఏం చేయాలంటే మీరే రాయాలి అక్కడ ఏమేమి ఉంటాయి ఏందని రాయాలి మీరు. నేనేదో ఇప్పుడు మీకు అట్లా రాయాలని టైం పడుతుంది, రీసెర్చ్ చేసి రాయాలని టైం పడుతుంది అని చెప్పి నేను మీకు ఇస్తున్నాను నేను అంతే. ఓకేనా? అక్కడ అయిపోయిందా? ఇంకోటి పూర్ కీవర్డ్స్ ఉన్నాయన్నారు, పూర్ కీవర్డ్స్ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? డన్. ఇలా కొట్టేస్తే మనకు అయిపోతుంది. యాడ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? సో ఇట్లా మనకి ఇక్కడ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయండి, యాడ్ మోర్ కీవర్డ్స్, అప్లై నవ్ అని కొడితే ఇంకా స్కోర్ పెరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నట్టు ఇది. ఇంకేమన్నా మనము ఒకటే యాడ్ చేసినాం దీంట్లో. ఏంటంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఒక యాడ్కి మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్యాంపెయిన్ ఉంటుంది. ఓకే. క్యాంపెయిన్ కింద యాడ్ ఏముంటాయి చెప్పండి? యాడ్ గ్రూప్స్ ఉంటాయి, యాడ్ కింద యాడ్స్ ఉంటాయి. ఓకేనా? దీంట్లో మనం ఏం చేయాలంటే మన యాడ్స్ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ అవ్వాలంటే మనము ఇక్కడ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం బేసిక్గా. దీని కింద యాడ్ గ్రూప్స్ పెడతాం. యాడ్ గ్రూప్స్ అంటే ఇన్ కేసు 50 కీవర్డ్స్ ఉన్నాయనుకో ఒక యాడ్ గ్రూప్, లేకుంటే 10 కీవర్డ్స్కి ఒక యాడ్ గ్రూప్, లేకుంటే మల్టిపుల్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఇనిషియల్గా ఇది ఒకటి పెట్టుకోండి. ఒకటి పెట్టుకుంటే ఏం చేయాలంటే ఒకటి ఉన్నది అనుకోండి యాడ్ గ్రూప్. యాడ్స్ ఎలా ఉండాలంటే 10 ఉండాలి. ఇక్కడ కంపల్సరీ 10 యాడ్ గ్రూప్స్ ఉండాలి, యాడ్స్ ఉండాలి. ఎందుకంటే నీకు ఒక డిస్క్రిప్షన్తో ట్రిగ్గర్ అవ్వదు యాడ్ అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఏందనేది మనం బడ్జెట్ బట్టి మనకు గూగుల్ యాడ్స్, సారీ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది మనం కీవర్డ్స్ పెట్టలేదు అది. ఎందుకంటే ఓన్లీ లొకేషన్ మీద అది ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే రన్ అయింది. ఇది అలా కాదు. ఇది కీవర్డ్స్. ఇప్పుడు నువ్వు టైప్ చేసిన కీవర్డ్స్ అనేది దీంట్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? డిస్క్రిప్షన్లో ఉండాలి. ఈ డిస్క్రిప్షన్లో ఉండాలి, హెడ్లైన్స్లో ఉండాలి. హెడ్లైన్స్లో డిస్క్రిప్షన్లో నువ్వు 50 కీవర్డ్స్ ఉంటే ఎన్నిసార్లు పెట్టగలుగుతావు నువ్వు చెప్పు? స్కోప్ ఉండదు కదా. ఇప్పుడు ఈ 50 కీవర్డ్స్ నువ్వు యాడ్ చేసినావు. ఈ 4 హెడ్లైన్స్లో ఒక్కొక్క కీవర్డ్ మాత్రమే నువ్వు పెట్టుకోగలుగుతావు. మిగతా మరి 46 కీవర్డ్స్ ఎక్కడ పెట్టగలుగుతావు? పెట్టలేవు కదా. అర్థమైందా పాయింట్? సో యాడ్ గ్రూప్స్లో మనం 50 కీవర్డ్స్ పెట్టినప్పుడు, లేకుంటే 20 కీవర్డ్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఓన్లీ 4 హెడ్లైన్స్ డిస్క్రిప్షన్స్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం. ఇంకెక్కువ యాడ్ చేయాలనుకుంటే ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలి. మనకి ఎంత స్కోప్ ఉంది? ఒక యాడ్ గ్రూప్స్ కింద 10 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నన్ను కూడా అడుగుతున్నా. వద్దులేండి. సో ఇక్కడ మనము ఇంకొక యాడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చింది బేసిక్గా. మళ్ళీ అటు పోతే మళ్ళీ అది అడుగుతున్నా, పోలే అడగాలి. ఉమ్. దీనిలో ఒక బడ్జెట్ యాడ్ చేసి ఒక 500 యాడ్ చేసుకుని ఎక్స్పెరిమెంట్లు చేసుకోవచ్చు అబ్బా. గూగుల్ యాడ్స్ సింపులే, ప్రాసెస్ సింపులే, బట్ అర్థం కానికి టైం పడుతుంది. మీరు ఒక 200 అయినా 300 అయినా యాడ్ చేసుకుంటారా, 500 యాడ్ చేసుకుంటారా చేసేందుకు?
ఫైన్ యాడ్ చేసుకోరాదు ఇద్దరు 250 ఒకటే ఈమెయిల్ ఐడికి. చేసుకుంటే మనం ఇండెప్త్గా నేర్చుకోవచ్చు అంటున్నా. ఏమంటావు? ఒక సినిమా పోతే అయిపోతుంది కానీ అయినా ఉంటే ఆ పైసలు ఏమైతాయి అబ్బా, నేర్చుకున్నాడే కదా, మీకే కదా. ఆ? ఆ? నాకు కూడా పేమెంట్ అడుగుతా. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, రేపు మాత్రం మీరు యాడ్స్ క్రియేట్ చేయాలి నాకు అవన్నీ. ఉం? చేస్తారా? షూరా? ఏం లేదు, నాకు ఎన్ని అబ్జెక్టివ్స్ అంటే సేమ్ మీరు ఒకటండి, మీరు చెయ్యండి ఫస్ట్, మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు సేల్స్ మీద ఒకటి చేయండి, లీడ్స్ మీద ఒకటి చేయండి, వెబ్సైట్ ట్రాఫిక్ మీద ఒకటి చేయండి, వీటి మీద మీరు లాస్ట్ టైం ఫేస్బుక్ అన్ని చేశారు కదా, అలా చేయండి. నేను మీకు డౌట్స్ ఏముంటే చెప్తాను నేను. ఓకేనా? ఈరోజు ఫ్రీ ఉంటే ఫ్రీ చేయండి ఇప్పుడు. అయ్యో ఏముంది, ఈరోజు చేయండి, ఏమైతే. ఏమైంది? ఏమైంది బ్రో?